ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు? జననాయకుడు సినిమా రిలీజ్ అయింది, రివ్యూ కూడా ఇచ్చడం జరిగింది. మన ఛానల్లో ఉంది, వెళ్ళి చెక్ చేయండి. దాని కింద ఒకటే కామెంట్లు, ఎంత ఇచ్చారు బ్రో, ప్రమోషన్ బ్రో, ఎంత తీసుకున్నావు బ్రో, ఎలా కనపడుతున్నా నేను మీకంటే. తమిళ్ మూవీ, అది విజయ్ తలపతి మూవీ, అది సీఎం మూవీ. ఆయన డే వన్నే కొడతాడు 150 కోట్లు 200 కోట్లు. ఇక ఆయన అంట ప్రమోట్ చేయించుకోవాలి. సిగ్గుందారు అలా మాట్లాడడానికి. ఏదో చిన్న చిత్తగా సినిమాలకు మీరు ఆ విధంగానే నేను ఫీల్ అయ్యాను కాదు. రీసెంట్గా కొన్ని సినిమాలకు ఇచ్చిన పాపం ప్రతాప్ కోదానికి, మొన్న ఓ సుకుమారి కూడా ఇచ్చినప్పుడు ఇదే మాటలు వచ్చినాయి. అప్పుడు నేను పట్టించుకోవాలి. ఓకే, వీళ్ళు అనుకోవడం ఆబ్వియస్లీ ఉంటుందిలే. లెనిన్ మూవీకి ఇచ్చినప్పుడు కూడా అదే మాట అన్నారు. వాళ్ళు వేరు ఒకటే. విజయ్ తలపతి ఆయన ఎంత పెద్ద స్టార్, ఆయనకు అవసరమా ప్రమోట్ చేయించుకోవడం? మీరు గుర్తుపెట్టుకోండి, పెద్ద పెద్ద స్టార్స్కి అవసరం లేదు ప్రమోషన్స్, వచ్చేస్తాయి. ఒకవేళ వాళ్ళు ప్రమోట్ చేయించుకున్నా కానీ అది లేవదు అనేటటువంటిది మళ్ళీ గుర్తుంచుకోండి. విజయ్ తలపతి సీఎం ఆయన అసలు తెలుగు స్టేట్స్ అవసరమే లేదు. గట్టిగా మాట్లాడితే తెలుగు స్టేట్స్లో వచ్చేటటువంటి డబ్బులు ఇక్కడ ఉన్నటువంటి డిస్ట్రిబ్యూటర్స్కి కావాలి. కానీ ఆయన ఇంకేదో ఇక్కడ ఉన్నటువంటి అభిమానుల కోసం ఏదో రిలీజ్ చేశారనేటటువంటి గుర్తుంచుకోండి. ఓన్లీ తమిళ నుండే బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. ఇంకో 3 డేస్లో బ్రేక్ ఈవెన్ అయిపోద్ది. మీరు చూస్తుండండి, సినిమా నాకు పిచ్చగా నచ్చింది. ఇదే పోవాలా ప్రమోషనా ఎంత తీసుకోండి. ఎందుకు తీసుకుంటాం? విజయ్ తలపతి సినిమాకి అసలు ఎంత మటుకు ఒక్క సినిమా కూడా నేను ప్రమోట్ చేయాలి, అసలు ట్రైలర్ కూడా ప్రమోట్ చేయాలి. వేరే సినిమాలకి ట్రైలర్ ప్రమోషన్స్ కూడా వచ్చినాయి నాకు. బట్ విజయ్ తలపతి అయితే ఒక్కటి కూడా రాలేదు. మట్టికి విజయ్ తలపతి ఎందుకు తమిళ దగ్గర నుండి కూడా వచ్చినటువంటి ఏ సినిమా కూడా అంత ప్రమోషన్స్ అయితే నాకు ఎప్పుడు రాలని చెప్పి గుర్తుంచుకోండి. అది ప్రమోషన్ కాదు, జెన్యూన్గా హార్ట్ఫుల్గా చెప్పింది. నేను ఈ 2026లోనే బెస్ట్ మూవీ అనిపించింది నాకు. కొత్త కంటంతో చెప్తా, ఇంకా డీటెయిల్గా దీని గురించి చెప్తా. ప్రస్తుతానికి కంపారిజన్ చేసి ఒక వీడియో చేసుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం. భగవంత్ కేసరి బాగుందా, ఈ జననాయకన్ సినిమా బాగుందా, ఏది బెస్ట్, ఒరిజినల్ బెస్టా, ఒరిజినల్ని బీట్ చేసిందా అనేటటువంటిది డీటెయిల్గా నేనైతే మీ ముందు ఉంచేటటువంటి ప్రయత్నం చేస్తా. వీడియో అయితే మొత్తం చూడండి, మీకైతే పిచ్చ క్లారిటీ వస్తుంది అనమాట. ఫస్ట్ థింగ్ ఫస్ట్ ఒకటి చెప్పాలి అని అంటే, ఇంకా ఈ మాట చెప్తే మీకు కోపం రావచ్చు, కానీ బాలయ్య బాబు ఆ మాస్ ముందు, బాలయ్య బాబు గారి యాక్టింగ్ ముందు అయితే నాకెవరు కూడా అంత ఇన్బిలా. హానెస్ట్లీ చెప్తున్నా, ఫస్ట్ ఈ కంపారిజన్తోనే మొదలు పెడతా. నాకు మన భగవంత్ కేసరిలో బాగా నచ్చింది ఏంటంటే యాక్టింగ్ చాలా బాగుంటుంది అనమాట. బాలయ్య బాబు గారిది చాలా అంటే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. తను విజ్జు పాప మారదు, తను బతిలాడదు. ఎలా వదిలేస్తాను అబ్బాయి, కాళ్ళు పట్టుకుంటా బతిలాడుకుంటా ఏదేం చేస్తా, తను ఎలా వదిలేస్తా అని చెప్పి చెప్తాడు, ఒక ఎమోషనల్గా చెప్తాడు, కళ్ళమని నీళ్ళు వేసుకొని. కానీ విజయ్ తలపతి గారు అంత సెట్ కాలేదు. ఇంకోటి ఏంటంటే ఇంటర్వెల్ బ్యాంక్ ఫైట్ ఉంటుంది కదా, నీకు ఆపద వచ్చినప్పుడు మనసులో నాన్ని తలుచుకో, నీ కళ్ళ ముందు ఉంటా అని చెప్పి చెప్తారు కదా. అదేవిధంగా మన బాలకృష్ణ గారు చూసుకున్నట్లయితే లారీ వేసుకుని ఒక రేంజ్లో వస్తాడు, అది హైలైట్ ఫైటు. కానీ ఇందులో అంత ఇది ఉండదు, జస్ట్ బైక్ మీద వస్తారు అనమాట. నార్మల్గా వస్తారు బైక్ మీద కూడా, అంత హెవీగా కూడా రాడు. మరి ఇన్ని సీన్లు మీరు యాస్టీజ్ తీసినప్పుడు, డైలాగులు కూడా యాస్టీజ్ పెట్టినప్పుడు, సేమ్ అక్కడ బాలకృష్ణ గారు ఎలా లారీ మీద దూసుకొని వచ్చిండో లొకేషన్ కూడా ఎగ్జాక్ట్లీ ఉంటాయి. శ్రీలీలాన్ దేశపై కిడ్నాప్ చేసి అక్కడ రౌడీలంతా కూడా చుట్టుముడతారు కదా, యాజ్ ఇట్ ఈజ్ లొకేషన్స్, ఆ వెపన్ తయారు చేసేది అంతా యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. మరి అలాంటిది ఎంట్రీ సీన్ కూడా ఆ విధంగా లారీలో పెట్టినట్టయితే నెక్స్ట్ లెవెల్ ఉండేది. మంచిగా మాస్ని ఎంజాయ్ చేస్తారు కదా ఫ్యాన్స్. మరి ఆ డైరెక్టర్ అది ఎందుకు మిస్ అయ్యాను అనేటటువంటిది నాకే అర్థం కాలేదు. అది డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అలా వచ్చినట్టయితే ఎలా ఉండేది, నెక్స్ట్ లెవెల్ ఉండేది. విజయ్ తలపతి గారికి అంటే ఓవర్ అయిపోద్ది అనుకున్నారేమో, మన బాలయ్య బాబు గారికి అయితే సెట్ అయిందిలే. కానీ విజయ్ తలపతి గారికి అలా వస్తే కొద్దిగా ఫ్యాన్స్ ఈ సీన్ ఓవర్ అయింది అంటారని ట్రోల్ చేస్తారు అనేటటువంటి ఉద్దేశంతో ఇది చేశారేమో అనిపించింది. ఈ విధంగా కొన్ని షార్ట్స్ ఉన్నాయి, అది బాలయ్య బాబు గారే బాగా చేయగలరు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. హానెస్ట్లీ చెప్పాలి అని అంటే బాలయ్య బాబు గారు యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది భగవంత్ కేసర్లో. ఇప్పుడు ఎగ్జాంపుల్ భీమ్లీ ఫారెస్టు, ఊచకోత అని చెప్పి బాలకృష్ణ గారు ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి చెప్తారు కదా, ఆ రోజు మామూలు ఊచకోత కాదు సారో, 30 మందిని తెగ నరికినా అని చెప్పి చెప్తారు కదా. ఆయన చెప్తుంటే మనకి ఒళ్ళు గగ్గురు పొడిచింది. ఆ ఎలివేషన్లో ఆ బీజం కూడా నెక్స్ట్ లెవెల్ పడుద్ది. కానీ ఇక్కడ అదే స్టోరీ, అదే సేమ్ తనకు ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. ఒక ఫారెస్ట్లో చూసుకున్నట్లయితే 30 మందిని మన తలపతి ఊచకోత కోసింది అనేటటువంటిది వేరే విలని చెప్తాడు. అదంతా ఇదిగా అనిపించలేదు అనమాట. అది కూడా కొద్దిగా జాగ్రత్తగా హ్యాండిల్ చేస్తే బాగుండు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. మెయిన్ ఏంటంటే ఇందులో 100% బాలయ్య బాబు గారికి నా ఓటు, దాంట్లో డౌట్ లేదు. విజయ్ తలపతి గారికి ఎంత పెద్ద ఫ్యాన్ అయినా కానీ బాలయ్య బాబు గారు అందులో చేసినటువంటి యాక్టింగ్ విజయ్ తలపతి గారు ఇందులో చెయ్యలేదు. ఇదైతే ఒప్పుకుంటా నేను. అంటే ఆ డైలాగ్ డెలివరీ అప్పుడైనా ఇదైతే కొద్దిగా దెబ్బేసింది అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇది హానెస్ట్గా మనమైతే ఒప్పుకోవాలన్నమాట. అండ్ ఇంకా ఏంటంటే ఫస్ట్ నెక్స్ట్ మాట్లాడుకోవాల్సిందే మ్యూజిక్ డైరెక్టర్ గురించి మాట్లాడుకోవాలి. భగవంత్ కేసర్లో ఒక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది బీజిఎం, మామూలుగా ఉండదు బీజిఎం అస్సలు. ఆ భీమ్లీ చెప్పేటటువంటిదైనా, ఆ ఫ్లాష్ బ్యాక్ గుర్తు చేసుకునేటప్పుడైనా, ఆ ఇంటర్వెల్ బీజిఎం అయినా మామూలుగా ఉండదు. ఎవరక్కడ తమన్ మినిమం ఎత్తడు, దాంట్లో డౌట్ లేదు. కానీ ఇందులో బక్కోడ్ అంత ఇలా
అంటే ఇచ్చిండు, ది బెస్టే ఇచ్చిండు విజయ తలపతి గారు అనేసరికి. కానీ తమనన్న బాలకృష్ణ గారికి ఏ రేంజ్లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చిండు, ఏ రేంజ్లో ఊచకోత ఇచ్చిండో ఆ రేంజ్లో అయితే అనిరుద్ ఈ జననాయకన్ సినిమాకి ఇవ్వలేదు. ఇదైతే ఒప్పుకోవాలన్నమాట, ఎవరైనా ఒప్పుకోవాలి. ఒకసారి మీరు థియేటర్లో చూస్తే మీ కామెంట్ చేయండి. మ్యూజిక్ విషయంలో కూడా నేను తమన్కే వేస్తా ఓటు. సో మ్యూజిక్ విషయంలో కూడా ఖచ్చితంగా భగవంత్ కేసరికే వేస్తా. ఇదైతే 100% చెప్పుకోవాలి. నెక్స్ట్ శ్రీలీల వర్సెస్ మమితా బైజు. ఇద్దరిలో ఎవరు బాగా చేశారు, యాక్టింగ్ ఎవరు చింపేశారు అని అంటే మమితానే ఆబ్వియస్లీ. మమిత యాక్టింగ్ నెక్స్ట్ లెవెల్ ఇచ్చింది, ఆ ఏడ్చేటటువంటి విధానమైన. ఇక్కడ శ్రీలీల గారు ఏడుస్తుంటే కామెడీ కనిపించింది నాకైతే, అండ్ అక్కడ మమిత ఏడుస్తుంటే ఒక ఎమోషనల్ అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. ఇంకోటి ఏంటంటే క్లైమాక్స్లో బాలకృష్ణ గారు శ్రీలీల గారు కలిసి ఫైట్ చేస్తారు. అందులో ఇక్కడ విజయ తలపతి గారు మమిత కలిసి ఫైట్ చేస్తారు. కానీ ఈ ఫైట్ చాలా బాగుంటుంది. ఆ యాక్టింగ్ అయినా, డైలాగులు చెప్పేటటువంటిదైనా, నా అన్నరా అని చెప్పేటటువంటి డైలాగ్ అయినా చాలా బాగుంటుంది. సో ఖచ్చితంగా మమితాకే ఇవ్వాలి. అసలు వాము ఏందా యాక్టింగ్ ఇచ్చి పడేసింది. శ్రీలీలనైతే డామినేట్ చేసేసింది. ఇదైతే 100% మనమైతే అగ్రీ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ ఫైట్స్ విషయానికి వస్తే, ఫైట్స్ విషయంలో అయితే జననాయకనే అప్డేటెడ్, భారీ బడ్జెట్. దానికి అంతా భగవంత్ కేసరికి మహా అయితే ఒక 100 కోట్లు కూడా పెట్టారో లేదో, కానీ దీనికి ఆల్మోస్ట్ 300 కోట్ల దాకా ఖర్చు చేశారు. సో అది కానొస్తాయి మీకు, ఆ విలన్స్ అయినా, ఆ జనమైనా అవన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ కానొస్తాయి అనమాట. ఆ విజువల్స్ అయినా ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి, దాంట్లో డౌటే లేదనమాట. అండ్ క్లైమాక్స్లో రోబోస్తో, డ్రోన్స్తో ఫైట్ ఉంటుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా నీట్గా ఉంటుంది. అవన్నీ కూడా మనకి భగవంత్ కేసర్లో ఎక్కడ కూడా కానరావు అనమాట. సో ది బెస్ట్ అయితే జననాయకనే చెప్తా. సో మీరు సినిమా యాక్టింగ్ పరంగా మాట్లాడుకుంటే భగవంత్ కేసరికి ఒకటి వేయొచ్చు, బ్యాక్గ్రౌండ్ స్కోర్ పరంగా మాట్లాడుకుంటే అది కూడా భగవంత్ కేసరికి వేయొచ్చు. కానీ ఆ గ్రాఫిక్స్ పరంగా, విజువల్స్ పరంగా అండ్ స్టోరీ మార్పులు చేసి రీమేక్ని కూడా కొద్దిగా బాగా తీయొచ్చురా అనేటటువంటిది అయితే ఖచ్చితంగా జననాయక. సో రీమేక్ని మీరు యాజ్ ఇట్ ఈస్ దింపండి, కానీ చెడగొట్టొద్దు అనేటటువంటి ఫీలింగ్ నాకు ఎప్పటి నుండో ఉంది. చాలా సినిమాలు ఉంటాయి అనమాట, వాటిని రీమేక్ చేస్తూనే ఉంటారు. ఉదాహరణకి కన్నప్ప ఉంది, ఎప్పుడు పాత సినిమా, దాన్ని రీమేక్ చేసేటటువంటి ప్రయత్నం చేశారు, చెడగొట్టేశారు. అలా కొన్ని సినిమాలు చెడిపోతాయి. ఆయన హిందీలో చాలా బాగుంటాయి, తమిళ్లో చాలా బాగుంటాయి, మనం తెలుగు వచ్చేసరికి సంగనానికి పోతాయి ఆ సినిమాలు. అలా కొన్ని ఉంటాయి. సో వాటిని టచ్ చేయొద్దు, వాటిని గెలకొద్దు, వాటిని కంపు చేయొద్దు. ఉదాహరణకి ఛత్రపతి ఉంది, మన తెలుగులో బ్లాక్ బస్టర్, హిందీలో చూసుకున్నట్టయితే బెల్లం అన్న తీసిండు, పోయింది. ఛత్రపతికి ఉన్నటువంటి పరువు తీసిండు, అలా ఉంటుంది. కానీ ఒకటి చెప్తున్నా, భగవంత్ కేసరి చూస్తున్నప్పుడు ఏ వైబు కలిగిందో దానికి మించినటువంటి వైబు అయితే ఈ జననాయకం చూస్తున్నప్పుడు కలిగింది. 3 hours ఉంది సినిమా, కానీ ఎక్కడ కూడా నాకు బోర్ అనిపించలేదు, ఎక్కడ కూడా ల్యాగ్ అనిపించలేదు. మంచి సినిమా, మంచి మెసేజ్ ఉన్నటువంటి సినిమా అని చెప్పి ఖచ్చితంగా అనిపించింది. చాలామంది నెగిటివ్స్ ఇస్తున్నారు, వాళ్ళంతా కూడా మన కేరళ ఫైల్స్కి, కాశ్మీర్ ఫైల్స్కి, ఈ దురందర్స్కి, వీటన్నిటికీ పాజిటివ్ ఇచ్చిన వాళ్ళే. దానికి పాజిటివ్ ఇచ్చిన వాళ్ళంతా కూడా దీనికి నెగిటివ్ ఖచ్చితంగా ఎత్తురు. మీరు వెళ్ళి అబ్జర్వ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ వాడు నాకు ఈ కాశ్మీరు, కేరళ పిచ్చి పిచ్చిగా నచ్చింది అని చెప్పిండు అనుకోవాడు, ఎగ్జాక్ట్లీ ఇది ఈ రివ్యూ అబ్జర్వ్ చేయండి. ఈ రివ్యూ వాడికి నచ్చదు. ఎందుకు నచ్చదంటే దీంట్లో మత సామరస్యం అనేటటువంటిది ఉంది, ప్రజాస్వామ్యం అనేటటువంటిది ఉంది, పాలిటిక్స్ని క్వశ్చన్ చేసేటటువంటి విధంగా ఉంది. ఓటు వేసే ముందు కులం, మతం అనేటటువంటిది చూడొద్దు అనేటటువంటిది ఉంది, మార్పు మనతోనే రావాలి అనేటటువంటి మెసేజ్ ఉంది. మన పార్టీ నాయకులు మనలో మనకి ఎలా గొడవలు పెడతారు అనేటటువంటిది ఉంది. రాజకీయ వ్యత్యాసాలు కూడా మన ముందు క్లియర్గా చూపించేటటువంటి ప్రయత్నం చేశారు. అలాంటి వాళ్ళకి నచ్చదనమాట. ఎప్పుడైనా సరే వాడు ఒక కులానికి, ఒక మతానికి, నాకు ఈ దేశం ఎటువైనా పర్లేదు, నా కులం బాగుండాలి, నా మతం బాగుండాలి, నా మతానికి చెందినటువంటి పార్టీ బాగుండాలి, నా మతానికి చెందినటువంటి ఆ రాజకీయ నాయకుడు బాగుండాలి అని చెప్పి వాడు ఆలోచించిండు అనుకో, వాడికి ఎక్కదో. నేనే యువతను కదా, నేనైతే అందరూ కలిసి ఉండాలని చెప్పి కోరుకునేవాడిని. హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అనేటటువంటిది ఏమీ లేదు బాబు, అందరం కలిసి ఉండాలి, అందరం కూడా ఇది కావాలి అనేటటువంటి కోరుకునేటటువంటి మెంటాలిటీ నాది. అందుకే నాకు నచ్చింది. అలా కోరుకునేటటువంటి మెంటాలిటీ ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా ఈ సినిమా నచ్చింది అనమాట, దాంట్లో డౌటే లేదు. అండ్ వెళ్ళని వాళ్ళు వెళ్ళండి భయ్యా, నా మాట మీద నమ్మకం ఉంచాలండి. నచ్చకపోతే వచ్చి నాకు కింద కామెంట్ చేయండి, నీ మాట వెళ్ళేవరా అని. అండ్ ఇంకొంతమంది అందరికి నచ్చింది, ఈడికి నచ్చదు, ఈడికి నచ్చింది, అందరికి నచ్చదు. నాకు నచ్చినటువంటి సినిమాలు, నేను ఒక 100 సినిమాలు రివ్యూ ఇచ్చాను అనుకో, దాంట్లో ఒక 90 సినిమాలు పాజిటివ్ ఇస్తే 90 సినిమాలు కూడా హిట్ అయ్యాయి. వెళ్ళి చెక్ చేసుకొని చూసేటటువంటి ప్రయత్నం చేయండి. ఒకవేళ హిట్ కాకపోయినా కానీ కనీసం వర్త్ టు వాచ్ వస్తుంది. అంటే మీరు ఓటీటీలో చూసుండొచ్చు, డౌన్లోడ్ చేసుకొని చూడుండొచ్చు, కానీ అవి వర్త్ ఉంటాయి. ఖచ్చితంగా వర్త్ ఉన్నటువంటి సినిమాలు అయితే నేను మీ ముందు పెడతాను, అంతేగాని అడ్డగొలుగు సినిమాలు అయితే నేను మీ ముందు అసలే పెట్టను. ఇది మరీ వాస్తవం అనమాట. ఈ విధంగా పేమెంట్ ఎంత అందింది అది ఇది అంటున్నారు, అలాంటిది ఏమీ లేదు. విజయ తలపతి గారు సీఎం, ఆయనకు సినిమాలు అవసరమే లేదు. అలాంటి ఆయన డేర్ అండ్ డాషింగ్ ఇలాంటి కంటెంట్తో వచ్చిండు. మన వాళ్ళకైతే మన చాలామంది హీరోస్కి అది చేత కాదు, భయపడతారు. వామో క్వశ్చన్ అయితే ఏమిద్దామని. ఆయన ఎప్పటి నుండో క్వశ్చన్ చేస్తాడు, అదే తప్పుకోవాలి. ఎప్పుడో అసలు ఆయన తీసిన ప్రతి
సినిమాలో కూడా ఏదో ఒక మోరల్ ఉంటుంది ఎవ్రీ మూవీ. అండ్ మన ఇది లియో కొన్ని కమర్షియల్ సినిమా వదిలిపెడితే మిగిలిన సినిమాలు సర్కార్ సినిమాలు అయినా బిగిల్ మూవీలు అయినా అంత మెసేజ్ ఉంటుంది. అంత బ్యూటిఫుల్ మెసేజ్లను అయితే దీంట్లో ఇచ్చేటటువంటి ప్రయత్నం చేసిన అదైతే నేను ముక్తకంఠంతో చెప్తున్నా. ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా జననాయక మరియు భగవంత్ కేసరి అది నాకు నచ్చినటువంటి సినిమానే, ఇది కూడా నాకు నచ్చినటువంటి సినిమానే. కాకపోతే ఇంకా బెటర్గా వీళ్ళు తీశారు అనేటటువంటి ఫీలింగ్ కలిగింది. కాకపోతే విజయ్ తలపతి గారి యాక్టింగ్ కన్నా బాలకృష్ణ గారి యాక్టింగే బాగుంది. ఇది కూడా నేను చెప్తున్నా కదా, అది అనమాట, వేరేదేం లేదు. బాలయ్య బాబు గారు అని ఇష్టమే, విజయ్ గారు అని ఇష్టమే. కానీ కొన్ని సీన్లో నేను కంపారిజన్ చేసి చూసా. ఏమంటే భగవంత్ కేసరి కూడా ఒక లుక్ వేసా ఇందాకలా. కంపారిజన్ చేసినప్పుడు నాకు ది బెస్ట్ అయితే మన బాలకృష్ణ గారు ఇచ్చారనిపించింది. అది ఉంటా. మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. మాత్రం జై